హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి శ్రీకాంత్. ఇది వచ్చేసి సాటర్డే రోజు మార్నింగ్ అయితే హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ శాంపుల్ బ్లడ్ టెస్ట్ కోసం అని థైరాయిడ్ టెస్ట్ కోసం బ్లడ్ ఇచ్చేసి వచ్చాను కదా. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా సాటర్డే రోజు పొద్దున్నే హాస్పిటల్కి వెళ్ళి థైరాయిడ్ టెస్ట్ కోసం బ్లడ్ శాంపుల్ అయితే ఇచ్చేసి వచ్చిన తర్వాత ఇంకా ఆ రోజు నాకు ఇంట్లో ఆఫీస్ వర్క్ ఏమి ఉండదు కదా. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే ఖాళీగా ఉన్న టైంలో గిన్నెలు సర్దుకోవడం కానీ, బట్టలు సర్దుకోవడం కానీ, లేదు అంటే ఇంట్లో కొన్ని సామాన్లు ఉంటాయి కదా. వీక్ టైంలో మా బావ అంటే వీక్ డేస్లో మా బావ ఎప్పుడైనా సరుకులు తీసుకొచ్చాడు అనుకోండి, అవన్నీ ఒక డబ్బాలో వేసి పెట్టేస్తాడు. అవసరాన్ని బట్టి తీసి యూజ్ చేస్తూ ఉంటాడు కుకింగ్ టైంలో. ఇన్ కేస్ ఏం యూజ్ చేయలేదనుకోండి, అన్నీ ఏ కేటగిరీ వైజ్ అటు పప్పులు ఒక సైడు, నువ్వులు, పల్లీలు, పుట్నాలు అవి ఒక సైడు, ఇడ్లీ రవ్వ, గోధుమ పిండి అట్లాంటివన్నీ ఇంకో డబ్బాలో, అట్లా కేటగిరీ వైజ్ డివైడ్ చేసుకొని ఏ డబ్బాలో సర్దుకునేటివి ఆ డబ్బాలో సర్దుకుంటాను. మేమైతే మంత్లీ ఒక్కసారి తీసుకొని వస్తాము సరుకులు. అవి మళ్ళీ సరిపోకపోతే ఒక 20 డేస్కి అలా వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చుకుంటాము. చాలా వరకు అయితే ఆల్మోస్ట్ 10 డేస్ దాటిపోయింది తీసుకొచ్చి. ఇప్పుడు 15th కదా, ఆల్మోస్ట్ ఫస్ట్ తర్వాత తీసుకొచ్చుకున్నాము. అప్పటి నుంచి నాకు అసలు కుదరలేదు. ఎవ్రీ వీకెండ్ ఏదో ఒక వర్క్ పెట్టుకుంటూనే ఉన్నాము. ఒక వీకెండ్ ఏమో వేములవాడకి వెళ్ళి వచ్చినాము, ఇంకో వీకెండ్ ఏమో మేడారం సమ్మక్క దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కులు చెల్లించుకొని వచ్చినాము. ఇంకా అస్సలు వీలు కాలేదు. ఇంకా ఈ వీకెండ్ అయినా ఖాళీగా ఉందామంటే హెల్త్ చెకప్ కోసం ఇవాళ మార్నింగ్ అదే సాటర్డే రోజు మార్నింగ్ వెళ్ళి బ్లడ్ శాంపిల్స్ ఇచ్చేసి వచ్చాను. ఇంకా వచ్చిన తర్వాత ఖాళీగానే ఉన్నాను కదా, అన్ని చీమలు పట్టిస్తే ఎక్కువ రోజులు ఉంటాయని చెప్పేసి ఇంకా పప్పులు అవన్నీ కూడా కేటగిరీ వైజ్ డివైడ్ చేసుకొని సర్ది పెట్టేసుకుంటున్నా. ఇంకా ధనియాలు అయితే మసాలా అయిపోయి ఒక 10 డేస్ అయిపోయింది. అప్పటి నుంచి కూడా ధనియాలు అప్పటికప్పుడు దంచి వేసేసుకుంటున్నాం మసాలాలో. ఇంకా ఇవాళనైతే మసాలా కూడా ప్రిపేర్ చేద్దాం. ఈవినింగ్ అయితే మిల్ మేకర్ మసాలా కర్రీ చేద్దామని అనుకున్నా. మిల్ మేకర్స్ కూడా తీసుకొచ్చి చాలా రోజులు అవుతుంది, చేసేద్దాం అనుకుంటే మా బావేమో ఎగ్ బిర్యానీ చేయమన్నాడు. ఇంకా రేపు ఎట్లాగో సండే కదా, ఏదో ఒక నాన్ వెజ్ తెచ్చుకోవాలి, చికెన్ తీసుకురమ్మని చెప్పేసి ఇంకా నేను మిల్ మేకర్ కర్రీ కాదు వెజ్ పులావ్ లాగా చేస్తాను. ఇంట్లో కొన్ని వెజిటేబుల్స్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, మంచిగా కుక్ చేసినాము. అండ్ అట్లనే ఫుడ్ని కూడా ఎంజాయ్ చేసినాము. మా పిల్లలు మేము అందరం కూడా ఫుడ్ ఎంజాయ్ చేసేది ఏదైనా ఉంది అంటే అది నా చేత్తో నేను ఇష్టంగా వీకెండ్స్లో బాగా చేస్తాను. ఎందుకంటే అట్లీస్ట్ ఆ 2 డేస్ అయినా కానీ కడుపు నిండా తినొచ్చు, ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా అనేసి నేను కుక్ చేస్తాను. ఇంకా వీక్ డేస్లో అయితే నాకు వీలుంటే కుక్ చేస్తాను, లేదంటే మా బావ కుక్ చేస్తాడు. ఇంకా తను పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పనులన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ చేయాలి కాబట్టి కొంచెం ఒక్కొక్కసారి అటు ఇటు అవుతూ ఉంటాయి. ఇంకా ఆ టైంలో గున్నుకి లంచ్ బాక్స్కి అప్పటికప్పుడు ఆమ్లెట్ కానీ, లేకపోతే బాయిల్ ఎగ్ కానీ, మసాలా కోసం ఏదైనా చెప్పేసి గరం మసాలా అండ్ అట్లనే ధనియాల పౌడర్ కోసమని ధనియాలు వేయించుకుంటున్నా. అట్ ద సేమ్ టైము నా దగ్గర కొన్ని సామాన్ అంతా కూడా ఒకే డబ్బాలో అని కాకుండా డివైడ్ చేస్తాం కదా, అవి కూడాను అన్ని గ్రాసరీస్ అన్నీ ఒక పక్కన, ఇంకా కొన్ని ఉంటాయి కదా సోప్స్, కంఫర్ట్స్, అవన్నీ కూడా ఒక దగ్గర కాకుండా అన్నీ ఒక దగ్గరే కవర్లో వేసేసి ఒక డబ్బాలో వేసి పెట్టాడు మా బావ. అవన్నీ డివైడ్ చేసుకునే వరకే అసలు ఆల్మోస్ట్ ఒక 5:30 దాటింది. ఇంకా అప్పుడు నేను ఇల్లంతా ఊడ్చుకొని గిన్నెలు అవన్నీ శుభ్రంగా తోముకొని ఆ తర్వాత నేను వంట ప్రిపేర్ చేసుకోవాలి. అంతకంటే ముందే ఇట్లా ధనియాల పౌడర్కి పట్టి పెట్టేసుకుంటే నాకు గిన్నెలు కూడా వచ్చేవేమన్నా ఉంటే వస్తాయి కదా. బ్లాగ్స్ కావాలా అనేది ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ అయితే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆర్ ఐదర్ నాకు తెలిసినంత వరకు మన ఛానల్లో ప్రెగ్నెన్సీ బ్లాగ్స్ కానీ, ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళ కోసం నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకోండి, ఆ వీడియో ఖచ్చితంగా 20K 30K దాటుతుంది. సో అట్లాంటివి కావాలన్నా, నా నుంచి సజెషన్స్ కావాలన్నా కూడా నెక్స్ట్ టైం ఏ వీడియో చేస్తే బాగుంటుంది, ఏదైతే మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది వ్యూవర్స్కి అనేసి నేను కూడా మంచి ఒక థాట్లో ఉంటాను కదా. ప్రజెంట్ అయితే నేను నెక్స్ట్ వీడియో ఏం రిలీజ్ చేద్దాం అనుకుంటున్నా అంటే, మీషో సప్లయర్గా జాయిన్ అయితే అసలు మనకు లాభమా లేకపోతే నష్టమా ఏంటి మీకు ఒక ఫుల్ క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే యాజ్ ఎ మీషో సప్లయర్గా నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అయినా ఏదైనా సరే మీ వరకు మీరు కూడా ఫేస్ చేయడం నాకైతే ఇష్టం లేదు. ఎందుకంటే మనకు ఏదైనా చెడు జరిగిందనుకోండి, అది నలుగురికి చెప్పి ఆపించేయడం అంతటితోటే బెటర్. ఎందుకంటే ఫైనాన్షియల్గా నేను ఎంత దెబ్బతిన్నా అనే విషయం నాకు తెలుసు. సో ఆ విషయాన్ని నేను మీతో షేర్ చేసుకుంటే నా వల్ల ఎవరైనా జాయిన్ అవ్వాలని అనుకుంటున్న వాళ్ళు కూడా ఈ ఎకనామిక్గా ఇట్లా ఎకనామిక్గా ఇట్లా స్ట్రెస్ అవ్వకుండా ఉంటారు. అండ్ అట్లనే ఫైనాన్షియల్గా ఇలాంటి దెబ్బలు తాకించుకోరు. నేను తాకించుకున్న ఇలాంటి దెబ్బలు ఇంకోసారి మీరు తాకించుకోకుండా ఉండాలంటే మీకు ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వీడియో అయితే అదే
అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నా. మీకు ఏ వీడియో కావాలి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఇంకా గిన్నెలు తోముకోవాలని చెప్తున్నాను నేను. ఇక్కడ మార్నింగ్ తోమినా సరే మళ్ళీ ఎన్ని గిన్నెలు అయిపోయాయో అసలు. మేము బజార్కి వెళ్ళి వచ్చేసరికి ఆల్మోస్ట్ 2:30, 3 అయిపోయింది. ఇంకా అప్పుడు కాసేపు అలా రెస్ట్ తీసుకున్నా. ఆ తర్వాత ఇంకా టీ తాగేసి ఈ పని స్టార్ట్ చేసేసిన. గబగబా నైట్ ఏం ప్రిపేర్ చేద్దాము, రేపు మార్నింగ్ ఏం ప్రిపేర్ స్టార్ట్ చేయాలి, ఏ కర్రీ అయితే బాగుంటుంది, వెజిటేబుల్స్ తీసుకొచ్చుకున్నాడు ఎట్లా ఉన్నాయా లేవా, అసలు మన దగ్గర ఎలా ఎన్ని సరుకులు ఉన్నాయి, నూనె ఉందా, జీలకర్ర ఉందా, అట్లా అన్నీ ఒకసారి చెక్ చేసుకుంటే కనుక మనకు చాలా ఈజీ అయిపోతుంది. చూడండి, నేను ఇప్పుడు రేపటి ఇడ్లీ కోసం ఆల్రెడీ నానబెట్టేసుకున్నాను మినపప్పు. అంటే ప్రీ ప్లాన్డ్గా ఉండాలి. మార్నింగ్ నానబెడదాం అనుకున్నాను, మర్చిపోయి వెళ్ళిపోయాను. ఇంకా లేట్ చేస్తే రేపటికి టిఫిన్కి ఏమి ఉండదు, మళ్ళీ డైరెక్ట్ లంచ్ తోమడం అయిపోయిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేయాలి. అప్పటికే మా చిన్న పాప అయితే బాగా ఏడుస్తూ ఉన్నది నిద్రకు వచ్చేసి. సాయంత్రం టైంలో ఒక నాప్ వేస్తాను. ఇంత పని చేసినా కూడా ఏం చేసినా కూడా నాకైతే ఉన్న అలవాటు పిచ్చి ఏంటంటే ప్రతి 10 నిమిషాలకు ఒకసారి యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసి ఒక సబ్స్క్రైబర్ అన్న పెరిగిండ్రా, ఒక వ్యూ అన్న పెరిగిందా, ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఏ వీడియో ఎంత పోతుంది అనేసి ఇంకా తొందరగా వెజ్ పులావ్ అయితే ప్రిపేర్ చేసేసి, వెజ్ పులావ్ నేను ప్రిపేర్ చేసిన వీడియో అయితే తీయలేకపోయాను. ఎందుకంటే అప్పటికే మా చిన్న పాప బాగా క్రాంకీ చేసేసింది. తనని పడుకోబెట్టి ఆ తర్వాత నేను తొందరగా ప్రిపేర్ చేసి మళ్ళీ తను లేచేలోపు తినేయాలనుకున్నాము. బట్ అప్పటికే తను నిద్ర లేచింది. ఇంకా తనకు కూడా తినిపించుకుంటూ తిన్నాము. వెజ్ పులావ్ ఉట్టిగా తింటే ఎట్లా ఉంటుంది, మా బావ కూడా ఎగ్ బిర్యానీ చేయమన్నాడు కదా ఎట్లాగో అని చెప్పేసి ఎగ్ బిర్యానీ కాకుండా వెజ్ పులావ్ చేసి ఎగ్స్ని నార్మల్గా బాయిల్ చేసి పెట్టేసుకొని తిన్నాము. ఇంకా మా గున్ను అయితే ఎగ్ తినలేదు, అన్నము తినలేదు. అదేంటో అసలు నాకు అసలు అర్థం కాలేదు. ఇప్పుడు వెజ్ పులావ్ కూడా నచ్చిందంట, కానీ దాంట్లో నేను మిల్ మేకర్ వేసానని చెప్పేసి పక్కన పెట్టేస్తుంది మొత్తము. ఓన్లీ వైట్ బాయిల్డ్ ఎగ్లో ఎగ్ వైట్ ఉంటుంది కదా, ఓన్లీ ఆ ఎగ్ వైట్ మాత్రం తిన్నది. కొంచెం రైస్ తిన్నట్టు చేసింది. ఆ తర్వాత ఆనియన్స్ తోటి ఆట ఆడింది అంతే. ఇంకా సైలెంట్గా వచ్చి పడుకుంది. మళ్ళీ ఎప్పుడో 10:30కో 11కో అట్లా నాకు ఆకలి అవుతుందని చెప్పేసి అప్పుడు తిన్న తర్వాత విషయానికి వస్తే చిన్నామె అయితే అసలు ఫుడ్ తినడమే ఇంకా స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే ఉగ్గు తినిపించినప్పుడు బాగానే తినింది. ఇంక ఇప్పుడు స్పైస్నెస్ కొంచెం యాడ్ చేసి పెడుతుంటే కొంచెం తక్కువ తింటా ఉన్నది. అట్లా అని చెప్పేసి మనం ఇంకేదైనా స్వీట్గా పెట్టినాం అనుకోండి, తను ఇంకా స్పైస్కి అలవాటు పడదని చెప్పేసి లైట్గా అయినా సరే కలిపి తినబెట్టడానికి ట్రై చేస్తున్నాము. బట్ ఇంకా తను ఇప్పటి వరకు కూడా ఫీడింగ్ ఇస్తూనే ఉన్నాను. పాల మీదనే ఉంటుంది బిడ్డ, అసలు ఏం సరిగా తినట్లేదు. మరి ఎప్పుడు తింటుందో ఇంకా చూడాలి. నేను కూడా బంద్ చేద్దాం అనుకుంటున్నా ఫీడింగ్ ఇవ్వడము. ఆల్మోస్ట్ 1.5 year దగ్గరకు వస్తుంది. బట్ ఈ చలికాలం అయిపోయిన తర్వాత బంద్ పెడదాం. ఇప్పుడే బంద్ పెట్టినాం అనుకోండి ఆమెకు మళ్ళీ బెంగటిల్తుంది కదా, పిల్ల చిన్న పాప కదా, మళ్ళీ ఫీవర్ వస్తుందని చెప్పేసి మేమే ఇంకా కొద్ది రోజులలో ఒక 1.5 year వరకు ఇచ్చిన తర్వాత బంద్ చేయొచ్చులే అనుకున్నాము. ఇంకా నాకైతే ఎప్పుడు వ్లాగ్స్ పెట్టాలనే ఉంటుంది. బట్ నాకున్న మేజర్ డిస్కంఫర్ట్నెస్ ఏంటిది అంటే ఒక్కదాన్నే కూర్చొని ఇట్లా వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా నాకు ఒక పిచ్చిదానిలాగా మాట్లాడుకున్నట్టు అనిపిస్తుంది. అంటే ఎదురుగా ఎవరైనా ఉంటే మనం కరెక్ట్గా మాట్లాడగలుగుతాం, చెప్పగలుగుతాం. కానీ ఇట్లా ఒక్కదాన్నే వాయిస్ ఓవర్ ఇస్తూ కూర్చొని గంటలు మాట్లాడాలంటే అసలు ఏం మాట్లాడాలి, ఏం చేయాలనేది కూడా నాకైతే అర్థం కావట్లేదు. సో అందుకోసమే నేను వ్లాగ్స్ పెట్టడానికి అంత ఇంట్రెస్ట్ చూపించను. బట్ ఇంక ఇప్పుడు ఫిక్స్ అయ్యాను కదా, ఏదో ఒక వ్లాగ్ రోజు అయితే అప్లోడ్ చేయాలి. రోజులు గడిచే కొద్దీ మనకు కూడా ఏదో ఒక కంటెంట్ సజెస్ట్ అవుతూ ఉంటుంది. అంటే సో ఇప్పుడు నేనున్నాను అనుకోండి, ఫైనాన్షియల్గా మా ఇల్లు నేను ఎట్లా మెయింటైన్ చేస్తాను, లేదంటే పిల్లల్ని ఎట్లా చూసుకుంటాను, నా ఇంట్లో ఉన్న వర్క్స్ని నేను ఎట్లా మేనేజ్ చేసుకుంటాను, అలాంటివన్నీ షేర్ చేశాను అనుకోండి, నా అలాగే ఇబ్బంది పడే. ఇంతవరకు చూసారు కదా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అన్నట్టు మీషో సప్లయర్లో జాయిన్ అవ్వాలా లేదా అనేది నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ సపోర్టింగ్ us, కీప్ స్మైలింగ్, అండ్ బాయ్ బాయ్.